ఏంటంటే ఆయన బేసిక్గా ఆయన యాటిట్యూడ్ ప్రకారం అయితే కనుక ఆయన గట్టిగా పట్టుబడితే అది అయితేనే చేస్తాడు, లేకపోతే వదిలేస్తాడు పవన్ కళ్యాణ్. ఆయన యాటిట్యూడ్ ప్రకారం అక్కడ ఏది తను తక్కువ అంటే ఒప్పుకునే రకం కాదు. కానీ తనకి తనే సైకలాజికల్గా ఇందులో ఒక కాన్సెప్ట్ ప్రిపేర్ అయిపోయాడు. అంటే అందుకే ఆయన తక్కువ అనలేదు, ఆయన గొప్పవాడు, ఆయన మంచోడే, కింద ఉన్న వాళ్ళు ఆయన గెలిపించుకోలేకపోయారు. ఆయన అనేది కూడా అదే కదా, అలా ప్రిపేర్ చేశారు. పాయింట్ ఏంటంటే ఆయనకి సంబంధించినంత వరకు ఆయన తనకి తాను బలహీనుడని ఫీల్ అవుతున్నాడు. ఆ బలహీనుడు తన బలహీనతని తన వాళ్ళు కనిపెట్టి తనకి దాన్ని ఏమంటారు ఊరడించడం, లేకపోతే గనక దాన్ని ఏమంటారు ఓ రకంగా చెప్పాలంటే కుటుంబంలో ఉన్నటువంటి వాడు అసమర్థుడైనా సరే పర్లేదురా నువ్వేమీ ఫీల్ అవ్వబాకు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తల్లిదండ్రి 100 మార్కులు ఆశిస్తారు పిల్లాడి దగ్గర నుంచి, పిల్లాడికి 50-60 వచ్చింది, వాడు ఎక్కడ సూసైడ్ చేసుకుంటాడో అని తల్లిదండ్రులు ఏం పర్లేదురా 50-60 అంటే మనకేం చాలా ఎక్కువ వచ్చినట్టు, నువ్వేం ఫీల్ అవ్వబాక, పోటీలో చాలా తగలాడుతుంది లేరా, నువ్వు 50-60 సాధించావు అంటే నేనైతే 30 సాధించాను, 35 నాతో పోల్చుకుని నువ్వు చాలా బాగా సాధించావు అని ఆ పిల్లలు సూసైడ్ చేసుకోకుండా వాళ్ళని ఊరడించడానికి మాట్లాడే మాటలు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం అట్లాంటి మాటలు తనకి తనే మోటివేట్ చేసుకుంటున్నాడు ఆయన, తనకి తనే. ఇందులో ఏమీ లేదు. కరెక్ట్గా చెప్పాలంటే ఆ స్పీచ్, ఆ అగ్రెసివ్నెస్, ఆ వ్యవహార శైలి చూస్తే ఒకటే కనబడుతున్నది ఏంటంటే అందులో అపరిపక్వ నాయకుడు కనబడుతున్నాడు. పరిపక్వత ఉన్న నాయకుడు అయితే తన పార్టీని బహిరంగ వేదికల మీద చిన్నపుచ్చుకోడు, తనని తాను చిన్నబుచ్చుకున్నా పర్లేదు, తన పార్టీని చిన్నబుచ్చుకోడు. తనని తాను చిన్నబుచ్చుకుంటే చూడరా మా వాడు తనని తాను తక్కువ చేసి చూపెట్టుకుంటాడు, ఎక్కడ తగ్గాలో తెలిసిందనుకుంటారు. కానీ తన కార్యకర్తని చిన్నబుచ్చాడు, తన అభిమానిని చిన్నబుచ్చాడు. ఇంకొకటి ప్రాక్టికల్ మాట మాట్లాడలేకపోవడం అన్నటువంటి, ఆ మాట విన్నటువంటి జన సైనికులలోనే ఏందిరా ఇది అనేటువంటి ఫీలింగ్ వచ్చిందంటే, నేను మామూలుగా ఏంటంటే చాలా పవన్ కళ్యాణ్ విషయంలో జాగ్రత్తగా ఆచితూచి ఆలోచిస్తా. ఎందుకంటే అతనేమి కరప్టెడ్ కాదు, లేకపోతే